చట్టపరంగా శిక్ష పడే సెక్షన్లు పెట్టారని అంటున్నారు. ఒకటి, వైసీపీ వాళ్ళు నాయకులు ఇంకా కూడా పిన్నెలని సమర్థించే స్టేట్మెంట్సే ఇస్తున్నారు, తప్పు మీదే అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే నేరస్తులు నేరాన్ని సమర్థించక దేని సమర్థిస్తారు చంద్రిక్ గారు? అక్కడ ఉన్నదే నేరస్తులు. అయితే మీ ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో పట్టుకుంటారా అంటే, అయ్యో ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా సమర్థులండి. మీ అందరికీ గుర్తు, ఆయన ఆంధ్రప్రదేశ్ లో లేరు, ఇక్కడెక్కడ సంగారెడ్డి, ఎక్కడైనా వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తారండి. ఓకే, మొన్న డాక్టర్ ఉయ్యూరు లోకేష్ గారు గుర్తున్నారు కదండి, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాల గురించి మాట్లాడారని ఆయన అసలు అంటే అమెరికా సిటిజన్షిప్ ఆయనకు ఉన్నా సరే ఆయన ఎక్కడికక్కడ ఆడుకున్నటువంటి అసలు సమర్థులైనటువంటి పోలీసులు అండి ఆంధ్రప్రదేశ్ పోలీసులు. మామూలు కాదు వాళ్ళతోటి. వాళ్ళు ఇవాళ మీరు అనుకుంటున్నారా పిన్నెలని పరిగెత్తిస్తారు, ఇలాగా పరిగెత్తిచ్చేసి చూడండి వాళ్ళ మీనా గారు చెప్పినట్టుగా మమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసే స్థాయికి వెళ్తారు వాళ్ళు. ఎందుకంటున్నానంటే అంటే జోక్స్ అపార్ట్, నిజంగా కూడా ఇవాళ పోలీసులకు కూడా ఐ థింక్ ఎక్కడో అక్కడ మనసు గుచ్చుకోవాలండి. 5 సంవత్సరాలుగా లిటరల్గా చాలామంది పోలీసులు ఊడిగం చేస్తున్నారు, తప్పనకూడదు కానీ ఊడిగం సెల్ఫ్ ప్రొటెక్షన్ లేదు కదా. నేను అదే చెప్తున్నాను, ఊడిగం చేస్తున్నారు. ఇంకా అయిపోయింది ఆ సినిమా చాప్టర్, అక్కడ క్లోజ్ అయిపోయింది, ఎండ్ కార్డు పడింది ఆ వైఎస్ఆర్సీపీ సినిమాకి. రేపు పొద్దున ఒక కొత్త ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం రాబోతోంది. ఇప్పుడు కూడా ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే అంటే 10 రోజులున్నా కూడా 58 నెలలు ఏదిన్నామో ఏది జరిగినా టీడీపీయే తప్పు. ఇప్పుడు ఇది కూడా టీడీపీయే తప్పు. అవునండి, నేను చెప్తాను. అంటే టీడీపీ ఎక్కడ తప్పు చేసిందంటే అండి, ఆ పగలగొట్టాడు చూసారండి ఈవీఎం, అప్పుడు తీసుకెళ్లి నిజంగా మా పోలింగ్ ఏజెంట్ నంబూరు శేషగిరిరావు గారు పాడేలు మనం కొట్టాల్సిందే, కొట్టలేదు కదా, అది టీడీపీ తప్పేనండి, వి యాక్సెప్ట్, మా తప్పది. అలానే మొన్న తెనాల్లో ఘటన జరిగినప్పుడు కొట్టాల్సింది, కొట్టలేదు కదండి. ఆయన అక్కడ విచక్షణారహితంగా ఆయన మీద దాడి చేసినప్పుడు ఎవరో ఒక టీడీపీ వాళ్ళు ఏంటయ్యా అలా దాడి చేస్తున్నావు అని చెప్పి కొట్టలేదు కదండి, అక్కడ మా తప్పండి. పులివర్తి నాని గారి మీద విచక్షణారహితంగా సుత్తులు తీసుకొని, సమ్మెటలు తీసుకొని, పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని అంతా, అంటే ఒక్కొక్క స్ట్రాంగ్ రూమ్స్ ఎక్కడైతే భద్రపరుస్తారో అక్కడ ఇలాంటి ఘటనలు జరిగినా సరే మేము ఇంకా కూడా అవునండి మేము కేసులు వేయాలండి, వాళ్ళు మా మీద దాడులు చేశారండి, కేసులు వేయాలండి, కేసులు వేస్తున్నామండి, ఇవాళ కూడా మళ్ళీ ఏంటంటే మాకు రక్షణ కల్పించండి, మేము ప్రజాస్వామ్య వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉందని మేము వెళ్తున్నాం కదా. ఐ థింక్ అది వాళ్ళ దృష్టిలో టీడీపీ తప్పేం. ఒకటి చెప్తాను చంద్రిక్ గారు, ఇలాంటి అచ్చోసిన ఆంబోతులు ఎంతమంది వచ్చి ఎంత ఏమి పాడు చేయాలనుకున్నా సరే ఇవాళ రోజున రిజల్ట్ అనేటువంటి నిక్షిప్తమైపోయింది, భద్రంగా ఉందంటారు, నిక్షిప్తం అయిపోయింది. రేపు పొద్దున్న మాత్రం ఒక్కొక్కడికి శంకరగిరి మాన్యాలే. ఎందుకో చెప్తున్నా, అండ్ ఇది అంత చట్ట ప్రకారంగానే ఉంటుందండి. మేము వైఎస్ఆర్సీపీ కాదు, మాకు చట్టాన్ని అతిక్రమించడం తెలియదు కాబట్టే మేము 40 ఏళ్ళుగా పార్టీని ఇంత బ్రహ్మాండంగా గెలుపైనా ఓటమైనా మేము ముందరికి వెళ్ళగలుగుతున్నాం. కానీ తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరిని వదిలిపెట్టాం.